మోహన్ గారు చెప్తున్నారు అంటే ఏం జరిగింది విఆర్ఓ వ్యవస్థలో, ఇప్పుడు ప్రభుత్వం తీసుకుంటున్న ఈ నిర్ణయం వల్ల ఏం జరగబోతోంది, ఎటువంటి వాళ్ళకి అన్యాయం జరుగుతుంది, ఇవన్నీ కూడా చెప్పారు. కాబట్టి సో మీ ఉద్దేశం ప్రకారం ఏంటి, ప్రభుత్వ ఉద్దేశం ఏంటి, నిరుద్యోగులకు జరుగుతున్న అన్యాయం ఏంటి? ఓకే మేడం, థ్యాంక్ యూ. ఇక్కడ 10,954 పోస్టులు అనేటువంటివి కొత్త పోస్టులు రెవెన్యూ డిపార్ట్మెంట్లలో క్రియేట్ చేయబడింది అని చెప్పేసి మనకు జీవో 129ను 2025 మార్చి 29న జారీ చేశారు మేడం. దానికి ముందు దీనికి ఫైనాన్స్ సంబంధించిన క్లియరెన్స్ జీవో 41 జారీ చేశారు. ఈ జీవో 129లో ఈ 10,954 గ్రామ పాలన ఆఫీసర్ పోస్టుల యొక్క ఉద్దేశం ఏంటో కూడా మెన్షన్ చేశారు. అందులో ఏమన్నారంటే విలేజ్ అడ్మినిస్ట్రేషన్ను స్ట్రెంథెన్ చేయడం కోసము రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఇవి కొత్త పోస్టులను మేము ఏర్పాటు చేస్తున్నాము అని చెప్పి ఒక మాట అన్నారు. కొత్త పోస్టులు ఏర్పాటు చేసినప్పుడు అది ఖచ్చితంగా మళ్ళీ కొత్తగా రిక్రూట్మెంటే చేయాలి కదా. పాత విఆర్ఓ ఎక్స్ విఆర్ఓ విఆర్ఏలకు ఈ అవకాశం ఎందుకు కల్పించారు? అదొకటి. ఎందుకంటే ఇదే ఎక్స్ విఆర్ఓ విఆర్ఏ వ్యవస్థను గత ప్రభుత్వం ఎందుకు రద్దు చేసింది అనేది ఈ ప్రభుత్వం తెలియదా? రద్దు చేసినటువంటి ఆ విఆర్ఓ విఆర్ఏ వ్యవస్థను తిరిగి వేరే వేరే డిపార్ట్మెంట్లలో మిత్రుడు ఇప్పుడు చెప్పినటువంటిది జనార్దన్ ఆల్రెడీ చెప్పేశారు. ఇప్పుడు వారికి కొత్త పోస్టులలో ఎందుకు అవకాశం ఇచ్చారు? అదొకటి. తర్వాత ఈ జీపీఓ కొత్త పోస్టులలో విఆర్ఓ ఎక్స్ విఆర్ఓ విఆర్ఏలకు ఎందుకు అవకాశం ఎందుకు కల్పిస్తామని చెప్పకుండా వాళ్ళకు ఒక అవకాశం కల్పిస్తున్నాము. అయితే అవకాశం ఎలాంటిది అనేటువంటి క్వాలిఫికేషన్ చెప్పారు. డిగ్రీ క్వాలిఫికేషన్ ఉండాలి, లేదా ఇంటర్మీడియట్తో పాటుగా 5 సంవత్సరాలు వారు రెవెన్యూ డిపార్ట్మెంట్లో సర్వీస్ చేసి ఉండాలి అనేటువంటిది క్వాలిఫికేషన్ పెట్టి ఇందులో ముఖ్యంగా ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే విలేజ్ అడ్మినిస్ట్రేషన్ను స్ట్రెంథెన్ చేయడంలో భాగంగా రెవెన్యూ డిపార్ట్మెంట్పై వారి యొక్క అవగాహనను, అదేవిధంగా వారు రిపోర్ట్స్ రాయడంలో వాళ్ళకు ఉన్నటువంటి స్కిల్స్ను ఖచ్చితంగా పరీక్షించిన తర్వాతనే దానికి సమర్థులనే మేము తీసుకుంటామని జీవో 129 అనేది క్లియర్గా చెప్పబడింది. ఇది గవర్నమెంట్ జీవో. ఈ జీవోలో చెప్పిన దాని ప్రకారము పాత విఆర్ఓ ఎక్స్ విఆర్ఓ విఆర్ఏలకు అవకాశం ఇచ్చారు. అక్కడే నిరుద్యోగులకు నష్టం జరిగింది. ఫస్ట్ వన్. సరే, వారు జీవో ఇచ్చారు, అవకాశం ఇచ్చారు, ప్రొసీజర్ వెళ్ళిన తర్వాత ఎంతమంది దరఖాస్తు చేసుకున్నారు అంటే మేడం ఇక్కడ 6,196 మంది దరఖాస్తు చేసుకున్నారు ఎక్స్ విఆర్ఓ విఆర్ఏల నుంచి ఈ క్వాలిఫికేషన్ బట్టి. ఇందులో 5,049 మంది స్క్రూటినీ చేయబడ్డారు. అంటే ఉద్దేశం ఏంటి అంటే ఇక్కడ దాదాపుగా కొంతమందికి 1,100-1,100 మందికి వారికి క్వాలిఫికేషన్ లేకుండా ఉండొచ్చు, వారి సర్టిఫికెట్స్ వారి ఎక్స్పీరియన్స్ లేకపోయి ఉండొచ్చు. అందుకనే అందులో 1,100 అప్లికేషన్లను దరఖాస్తు చేసుకొని జీపీఓ ఎగ్జామ్కు దరఖాస్తు చేసుకున్న దానిలో 1,100 అప్లికేషన్లను రిజెక్ట్ చేశారు. రిజెక్ట్ చేసి 5,049 అభ్యర్థులను లిస్ట్ అవుట్ చేశారు. వారికి హాల్ టికెట్ ఇష్యూ చేశారు. హాల్ టికెట్ ఇష్యూ చేసిన తర్వాత ఇందులో 461 మంది యాబ్సెంట్ అయ్యారు. 3,550 మంది సెలెక్ట్ అయ్యారు. సెలెక్ట్ అయిన తర్వాత 1,039 మంది వారు ఫెయిల్ అయిపోయారు. ఇప్పుడు ఫెయిల్ అయిపోయినటువంటి వీరికి, యాబ్సెంట్ అయినటువంటి వారికి తిరిగి అవకాశం కల్పిస్తాము అని చెప్పేసి ఇక్కడ అనడంలో అసలు యాబ్సెంట్ అయినటువంటి వారికి మళ్ళీ ఎగ్జామ్ కల్పించడం అనేటువంటిది ఇది కొత్తది. మరి నాకైతే పోటీ పరీక్షలలో గత 12 సంవత్సరాల నుంచి చూస్తున్నాను. మరి ప్రభుత్వంలో పనిచేసే వారికి కూడా అనుభవం ఉండాలి కదా. ఎందుకంటే ఒక ఎగ్జామ్కు యాబ్సెంట్ అయినటువంటి వాళ్ళకి మళ్ళీ అవకాశం కల్పించడం దాని యొక్క ఉద్దేశం ఏంటి? తర్వాత ఇక్కడ ఎగ్జామ్ రాసి ఫెయిల్ అయినటువంటి వాళ్ళకి మళ్ళీ ఎగ్జామ్ పెట్టడం ఏ రకమైనటువంటిది? సరే, ఆ రకంగా చేసిన 1,500 మందికి తిరిగి అవకాశం కల్పిస్తారు అని చెప్పేసి అనుకొని నిరుద్యోగులకు సీఎంఓలో పిఆర్ఓగా పనిచేస్తున్నటువంటి ఎల్ వెంకట్రామరెడ్డి గారు గత 3-4 రోజుల నుంచి 3-4 రోజుల క్రితం ఒక ట్వీట్ చేశారు. అదేమిటంటే పాత విఆర్ఓ ఎక్స్ విఆర్ఓ విఆర్ఏ వాళ్ళు క్వాలిఫై కానటువంటి వాళ్ళ యొక్క రికమెండేషను, వారి యొక్క రిక్వెస్టింగ్ బేస్ చేసుకొని వారికి మరొక అవకాశం కల్పిస్తున్నారు. దానికి ఎగ్జామ్ పేపర్లో ఇచ్చిన చిన్న తప్పిదం అని చెప్పి ఏదో సర్ది చెప్పే ప్రయత్నం చేసి 1,500 పోస్టులు మళ్ళీ వారికి అవకాశం కల్పిస్తున్నారు. ఇవి పోగా ఇంకా 6,000 పోస్టులు ఖచ్చితంగా డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారానే ఉంటుందని చెప్పేసి సీఎంఓ ఆఫీసులో పనిచేసే ఎల్ వెంకట్రామరెడ్డి గారు ట్వీట్ చేశారు. ఇది నిరుద్యోగులకు 6,000 ఉద్యోగాలు డైరెక్ట్ రిక్రూట్మెంట్ వస్తాయి అనేటువంటి దానిలో కొంత నిరుద్యోగులు దాన్ని కూడా అనుకున్నారు. సరేలే, మొత్తానికైతే ఏదో ఇప్పుడు ఉన్న పరిస్థితులలో జాబ్ క్యాలెండర్ అనేటువంటిది ఒక ఫేక్గా మారిపోయింది. ఖచ్చితంగా అది ఈ పంచాయతీ ఎన్నికలకు ముందు దానికి సంబంధించిన రీషెడ్యూల్ రాదు, దానికి సంబంధించినటువంటి ఏది రాదు. కనీసం ఈ నోటిఫికేషన్ వస్తే గ్రూప్స్ ఎలాంటి ఎగ్జామ్స్ రాసి
కొద్ది మార్కులతో పోయినటువంటి వాళ్ళు 7-8 సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళకు ఇది ఒక అవకాశంగా ఉంటుందని, ఈ 6,000 ఉద్యోగాలకైనా డైరెక్ట్ రిక్రూట్మెంట్కి అవకాశం ఉంటుంది అనుకునేటువంటి సమయంలో మళ్ళీ ఒక 2 రోజులలోనే మరి రెవెన్యూ ఉద్యోగ సంఘాల వాళ్ళు చేసిన లాబింగ్ను మరి మంత్రివర్యులు దాన్ని అంగీకరించి మంత్రివర్యులే స్వయంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు స్టేట్మెంట్ ఇచ్చారు. ఏమని స్టేట్మెంట్ ఇచ్చారంటే, ఇప్పటి వరకు అప్లై చేసుకొని వాళ్ళకు కూడా ఎక్స్ విఆర్ఏ విఆర్ఓ విఆర్ఏలకు ఎగ్జామ్ క్వాలిఫై కానటువంటి వాళ్ళు, ఫెయిల్ అయినటువంటి వారికి కూడా, యాబ్సెంట్ అయినటువంటి వాళ్ళకు కూడా అందరికీ కూడా మరొక అవకాశం కల్పిస్తున్నామని చెప్పారు. అలాంటప్పుడు డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనేటువంటి మాటే అవసరం లేదు కదా. ఆ 10,954 పోస్టులు అనేటువంటివి ఇవి పాత విఆర్ఓ విఆర్ఏ వ్యవస్థను పునరుద్ధరించడం కోసం తీసుకొచ్చిన పోస్టులని మీరు ఎందుకు జీపీఓ అనేది దాని స్థానంలో తీసుకొచ్చామని జీవో జారీ చేయలేదు? ఎందుకు కొత్త పోస్టులు అని చెప్పారు? ఎందుకంటే ఈ విఆర్ఓ వ్యవస్థను రద్దు చేయడంలో గత ప్రభుత్వము కొన్ని ఆరోపణలు చేసింది. ఆ ఆరోపణలను దృష్టిలో పెట్టుకొని ఇది కొత్త పోస్ట్ అని చెప్పి మళ్ళీ ఆ విఆర్ఓ విఆర్ఏలను ఇందులోకి తీసుకురావాలి అనేటువంటి ప్రభుత్వం యొక్క ఒక వైఖరి ఇక్కడ స్పష్టంగా కనబడుతుంది. ఈ సమయంలో నిరుద్యోగులకు మిత్రుడు ఇంతకుముందే చెప్పినట్టుగా వారు 32,000 ఉద్యోగాలని చెప్పేసి అందులో అంగన్వాడీ అది అని చెప్పి గ్రామ పాలనా అధికారి ఉద్యోగ పోస్టులను కూడా 10,954 మీరు ఎందుకు మెన్షన్ చేశారు? అంటే నిరుద్యోగులతోటి ఇదంతా కూడా రాజకీయం కాదా? నిరుద్యోగుల జీవితాలతోటి ఆడుకోవడం కాదా? ఇక్కడ లక్షల మంది, దాదాపుగా 30 లక్షల మంది నిరుద్యోగులు ఎదురు చూస్తుండగా 10,954 పోస్టులను కొత్తగా మీరు క్రియేట్ చేసి ఎక్స్ విఆర్ఓ విఆర్ఏలకు ఇవ్వాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది అనేటువంటిది ఇక్కడ మనం ప్రధానంగా అడుగుతున్నటువంటిది. అయితే వాళ్ళు ఇచ్చిన జీవో ప్రకారం అభ్యర్థులు ఒకవేళ నిరుద్యోగులు దాన్ని సమర్థించిన 7,404 పోస్టులు 3,550 మంది సెలెక్ట్ అయితే ఎగ్జామ్ రాస్తే వారికి పోగా 7,404 పోస్టులకు ఖచ్చితంగా డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఇవ్వాల్సి ఉంది. డైరెక్ట్ రిక్రూట్మెంట్ వస్తుందని చెప్పేసి కూడా ఈ ప్రభుత్వానికి సంబంధించిన ఈ పార్టీకి చెందినటువంటి వ్యక్తులు, ఈ పార్టీకి నిరుద్యోగుల నుంచి ఓట్లేసినటువంటి ప్రముఖులు, ఈరోజు పదవుల్లో ఉన్నటువంటి ప్రముఖులు కూడా స్వయంగా వాళ్ళు కూడా చెప్పారు మిగిలిన పోస్టులకు జీపీఓ పోస్టులకు రిక్రూట్మెంట్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ వస్తుంది, త్వరలోనే వస్తుంది అనేటువంటి పదం వాడారు. మరి ఈ రోజు వారు ఏం సమాధానం చెప్తలేరు? 7,404 పోస్టులలో మళ్ళీ అవకాశం కల్పించడం అనే దాని గురించి ఏ రకమైనటువంటిది, ఎందుకు దాని గురించి ఎలాంటి స్టేట్మెంట్ ఇవ్వలేకపోతున్నారు? ఇప్పుడు కూడా వాళ్ళు చెప్తున్నటువంటిది ఏమిటి అంటే ఒకటే, మిగిలిన పోస్టులు మళ్ళీ డైరెక్ట్ రిక్రూట్మెంట్. ఎన్ని మిగులుతాయి మేడం? ఇక్కడ విషయం ఏంటంటే మీకు అర్థమవుతుందా మేడం? ఇక్కడ ఆల్రెడీ 6,196 మంది అప్లై చేసుకున్నారు. అంటే 6,196 మంది ఈ క్వాలిఫికేషన్కి ఎలిజిబుల్ ఉన్నట్టే కదా. మరి ఉండగా మిగతా వాళ్ళకు కూడా ఇప్పుడు మెసేజ్ చేసి మిగతా వాళ్ళు కూడా అప్లై చేసుకోమంటే దాని ఉద్దేశం ఏంటి? అంటే ఇప్పుడు ఫెయిల్ అయినటువంటి వాళ్ళకు రీ ఎగ్జామ్ పెడితే మళ్ళీ వాళ్ళు పాస్ చేసినట్టే కదా. ఎంతమంది రీ ఎగ్జామ్ రాస్తే వాళ్ళందరినీ పాస్ చేయాలి అనే ఉద్దేశం. దానికి ఒక ప్రామాణికత ఉండదు కదా. వాళ్ళు ఒక్కసారి ఫెయిల్ అయినటువంటి వాళ్ళు మళ్ళీ రాస్తే ఎట్లా పాస్ అవుతారు మేడం? అలా అయితే మరి ఇప్పుడు ఇది కొత్త విధానం గవర్నమెంట్ ప్రవేశపెట్టాలి. ఎందుకంటే మధ్యాహ్నం 2 గంటలకు ఎగ్జామ్ టైం ఉంటే 1 గంటకు గేట్ క్లోజ్ చేస్తారు. కరెక్ట్గా 1 o'clock 1 నిమిషం లేట్ అయినా కూడా, ఇంకా ఎగ్జామ్కు గంట వరకు ఉన్నా కూడా, 2 సంవత్సరాలు 4-5 సంవత్సరాలు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థి యొక్క ఆవేదన పట్టించుకోకుండా అక్కడ విధులు నిర్వర్తించేటువంటి వాళ్ళు రూల్స్ అని చెప్పేసి 1 నిమిషం లేట్ అయినా కూడా ఎగ్జామ్ సెంటర్ లోపలికి అలౌ చేయరు. అలాంటిది ఇక్కడ అప్లై చేసుకున్నటువంటి వాళ్ళకు, ఆబ్సెంట్ అయినటువంటి వాళ్ళకు, ఫెయిల్ అయినటువంటి వాళ్ళకు ఇది ఎగ్జామ్ పెట్టడం అనేటువంటిది అసలు ఈ ఎగ్జామ్ విధానం అనేటువంటిది ఇది ప్రభుత్వం చేస్తలేదు. ఒక ప్రైవేటు డిపార్ట్మెంట్లో కూడా ఇలా చేయరు మేడం. ఈరోజు ఒక సాఫ్ట్వేర్ కంపెనీ కావచ్చు, ఇలాంటి చిన్న ప్రైవేట్ కంపెనీలో కూడా ఇలా ఒక్కసారి రిజెక్ట్ అయిన అప్లికేషన్ మీకు తెలిసి ఉంటుంది కదా మేడం. ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్తే ఏదో రకంగా వాళ్ళు ఫేక్ అనో లేకుంటే ఏదో రకంగా వాళ్ళు రిజెక్ట్ అవుతే రిజెక్ట్ అప్లికేషన్ను మళ్ళీ రీయాక్సెప్ట్ చేయరు. అంతేకాకుండా ఆ రిజెక్ట్ అప్లికేషన్ అనేది వేరే దగ్గరికి వెళ్ళినా కూడా ఇబ్బందులు ఉంటుంది. అలాంటిది ఇక్కడ మీకు ఉద్యోగులకు మళ్ళీ అవకాశాల మీద అవకాశాలు ఇవ్వడం అనేటువంటిది ఇక్కడ చాలా అనుమానాలను రేకెత్తిస్తుంది. దానితో పాటుగా ఇక్కడ క్వాలిఫై కానటువంటి వాళ్ళకు, ఫెయిల్ అయినటువంటి వాళ్ళకు అవకాశం ఇవ్వడం అనేటువంటిది ఇది చాలా పెద్ద తప్పిదం. అంతేకాకుండా అప్లై చేసుకొని వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వడం, అసలు అందరికీ అవకాశం కావాలి, అందరికీ అవకాశం ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశం ప్రభుత్వం దగ్గర ఉంది అంటే దీన్ని ఒకటే నేను చెప్పగలుగుతాను. 10,954 కొత్త పోస్టులను మేము క్రియేట్ చేసినాము, వీటిని నియామకం చేసినాము అని ప్రభుత్వము చెప్పుకోవడం కోసం చేసింది. కానీ 10,954 పోస్టులు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా నిరుద్యోగులకు అవకాశం కల్పించడానికి కాదు. ఇది పాత విఆర్ఓ విఆర్ఏలకు ఇచ్చి అది నియామక పత్రాలు ఇచ్చి ఇది కూడా మేమే చేశాము అని చెప్పేసి అనుకుంటున్నారు. మీరు 10,954 పోస్టులకే డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేసి వాళ్ళకు జీతాలు భారం అనుకున్నప్పుడు 2 లక్షల ఉద్యోగాల నోటిఫికేషన్ ఎక్కడ ఇస్తారు మేడం?
ఈ 10,954 పోస్టులనే డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేస్తే ఇది జీతాల భారము అనుకున్నటువంటి ప్రభుత్వము ఇప్పుడు 2 లక్షల ఉద్యోగాలు ఎలా భర్తీ చేస్తుంది? అంతేకాకుండా ఆల్రెడీ ఉద్యోగికే మరొక ఉద్యోగ అవకాశం కల్పించడం ఇది ఎలాంటి సామాజిక న్యాయం, ఎలాంటి ఆర్థిక న్యాయము అని చెప్పేసి అంటున్నాను. ఇంకోటి, మన భారతదేశంలో ఆర్థిక విధానాల్లో కొత్త ఒక పద్ధతి జరిగింది. గత 50 సంవత్సరాల నుంచి పేదవాళ్లను మనం పేదరిక నిర్మూలన కోసం కొన్ని పథకాలను ప్రవేశపెట్టినప్పుడు ఆ పథకాల అమలు విధానంలో కొంత తప్పిదం జరిగింది. ఏమిటంటే రోజుకు 2 పూటలు కూడా భోజనాన్ని అందనటువంటి వాడు పేదవాడు అని చెప్పి గుర్తించి ఆ పేదవాడికి ఏ సంక్షేమ పథకాలు అయితే ప్రవేశపెట్టారో అప్పటికీ ఇంకా పేదరికం ఉంది. అయితే ఈ రోజు ప్రభుత్వం ఏం చేస్తుందంటే 2 పూటలు భోజనం చేయని వాడిలో 1 పూట కూడా భోజనం చేయలేని వాడు అత్యంత పేదవాడు. ముందు వాడికి అవకాశం కల్పించాలి. ఎందుకంటే 1 పూట భోజనం చేస్తున్నాడు, ఇంకో 2వ పూట జరగట్లేదు. కాబట్టి 1 పూట కూడా భోజనం చేయలేని పేదవాడికి అవకాశం కల్పించాలనేటువంటి దేశ ఆర్థిక విధానాలలో ఆల్రెడీ ఉద్యోగులుగా జీతాలు తీసుకొని వాళ్ళందరినీ రెగ్యులరైజ్ చేసినటువంటి వాళ్ళందరికీ తిరిగి మీరు డిపార్ట్మెంట్ మార్చి వారికి ఏదో కొత్త జీపీఓలు ఇచ్చి నిరుద్యోగులు లక్షలాది ఉండగా వారందరినీ నిరుద్యోగులుగా మార్చడం అనేటువంటిది ఇది ఎంతవరకు? 30 లక్షల మంది నిరుద్యోగులు 7-8 సంవత్సరాల నుంచి ఉంటున్నారు. ఈ నిరుద్యోగులు ప్రధానంగా అధికారం మారితే వీరి విధానాలు కొత్తగా ఏమైనా బాగుంటాయని చెప్పేసి ఓట్లు వేయడం జరిగింది. ఈ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి నిరుద్యోగుల ఓట్లే కీలకం. ఎందుకంటే ఒక పోటీ పరీక్షలలో ఉన్నటువంటి వ్యక్తిగా నిరుద్యోగులు గతంలో జరిగినటువంటి వాళ్ళు ఈ ప్రభుత్వానికి సపోర్ట్ చేయడంలో కానీ గత ప్రభుత్వం పైన వ్యతిరేకత తీసుకురావడంలో కానీ ప్రధానంగా ఉద్యోగాల అంశం అనేటువంటిది ఉంది. ఇప్పుడు ఇక్కడ మాత్రం తీవ్రమైన అన్యాయం జరిగింది మేడం. ఇక్కడ 2 విషయాలు మేడం, వీళ్ళు 10,000 దానికి ఒకటి మేడం, వీళ్ళు డబ్బలు కొట్టుకోవడానికే. ఎందుకంటే వాళ్ళు ఉన్న ఉద్యోగాలు ఊడగొట్టిరని చెప్పేసి ఎమ్మట వీళ్ళు వచ్చి 10,954 ఉద్యోగాలను క్రియేట్ చేస్తున్నా అని చెప్పి వాళ్ళనే తీసుకొస్తే మరి దీనికి ఎందుకు డబ్బాలు కొట్టుకున్నారు? అదే నాకు ఒక్కసారి క్లారిటీ ఇవ్వండి నరేష్ గారు. ఇప్పుడు 10,954 పోస్టులు డైరెక్ట్ రిక్రూట్మెంట్ అన్నారు. కానీ వీళ్ళకి పాత విఆర్ఓలకి విఆర్ఎల్కి ఏదైతే ఎగ్జామ్ పెట్టి తీసుకుంటున్నారో సో వాళ్ళు కూడా ఈ 10,954 పోస్టులలో వాళ్ళు పోతాయి. అయితే మిగిలిన ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే డైరెక్ట్ రిక్రూట్మెంట్ అన్నట్టు, అంతేనా? అది ఆల్రెడీ అయిపోయింది మేడం. 10,954 పోస్టులను ఎప్పుడైతే క్రియేట్ చేశారో జీవో నంబర్ 129 ద్వారా ఎక్స్-విఆర్ఓ-విఆర్ఏలకు అవకాశం ఇచ్చారు. ఫస్ట్ వాళ్ళకి అవకాశం ఇచ్చిన తర్వాత వాళ్ళు సెలెక్ట్ అయిన తర్వాత రిమైనింగ్ పోస్టులు డైరెక్ట్ రిక్రూట్మెంట్. ఇప్పుడు ఆ ప్రొసీజర్ అయిపోయింది, ఎగ్జామ్ రాశారు, 3,550 మంది పాస్ అయ్యారు, మిగతా వాళ్ళు ఫెయిల్ అయ్యారు. ఫెయిల్ అయిన వాళ్ళకి మళ్ళీ రీ ఎగ్జామ్ పెట్టడం ఎలాంటిది? అసలు మేము చేసిన ఫస్ట్ నిరుద్యోగం చేసిన బుద్ధి తక్కువ 10,950 మేము అప్పుడు కనుక వాళ్ళకి ఎందుకు అవకాశం ఇస్తున్నారని అప్పుడే కొట్లాడితే అయిపోయేది. జారుడు బండ మీద కొద్దిగా జారితే మొత్తం కింది జారుతాం మేడం, మధ్యలో ఎక్కడ ఆగం. అట్టునే అయింది, యాదగిరి గుట్ట మీద పైన జారిన అనుకో కిందికి వస్తాం, మధ్యలో బ్రేక్లు ఏమి ఉండవు. అంతే అయిపోయింది. ఆ రోజు కొద్దిగా అవకాశం ఇస్తే ఈరోజు మొత్తానికి ఎసరు పెట్టేసిరు. సో రవి గారు విన్నారు కదా ఇప్పుడు అంటే ఏం జరుగుతుంది అనే విషయంలో మిత్రులు చెప్పింది అంతా కూడా చాలా క్రిస్టల్ క్లియర్గా ఉంది. మనం కూడా అర్థం చేసుకోవాలి. గతంలో విఆర్ఏ వ్యవస్థను రద్దు చేసిండ్రు. ఆ రద్దు చేసిన వ్యవస్థలో గ్రామ పరిపాలన అభివృద్ధి అధికారులను ఇప్పుడు నియమిస్తున్నాము. అధికారులను నియమించే ప్రక్రియలో